గాయ్స్, నేను మీ యశ్మితాని. ఇప్పుడైతే పేపర్ ఫ్లవర్ ఫ్లవర్ని ఎలా కట్ చేయాలో కూడా మీకు చూపిస్తాను. వచ్చేయండి చూద్దాం. ఫస్ట్ అయితే ఒక ఎడిషన్ పేపర్ వైట్ కానీ మీకు నచ్చిన కలర్ తీసుకోవాలి. దాన్ని ట్రయాంగిల్ షేప్లో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగా స్ట్రైట్గా చక్కగా పర్ఫెక్ట్ ట్రయాంగిల్ షేప్ అయితే రావాలి. కింద ఎక్స్ట్రా బార్డర్ వచ్చింది కదా, చూడండి. ఈ కింద వచ్చిన ఎక్స్ట్రా బార్డర్ని సిజర్స్తో ఇలా అండర్ ఉన్నది అన్ని కట్ చేసుకుంటే ఇలా ఒక ట్రయాంగిల్ షేప్ వస్తుంది కదా. దాన్ని చూపించినట్టు ఫోల్డ్ అయితే చేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నట్టు ఇక్కడ ఫోల్డ్ ఇలాగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది సెకండ్ ఫోల్డ్ కదా, థర్డ్ ఫోల్డ్ కూడా ఉంటుంది అన్నమాట. ఇలా థర్డ్ ఫోల్డ్ కూడా చేసుకున్నాక మీకు వస్తుంది ఒక షేప్ వస్తుంది కదా, ఇంకో సమోసా లైక్ ట్రయాంగిల్ షేప్ అయితే వస్తుంది గాయ్స్. అదిగోండి చూడండి, పర్ఫెక్ట్ ట్రయాంగిల్ షేప్ వచ్చాక నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ ఫోల్డ్ కూడా ఉంటుంది అన్నమాట. థర్డ్ ఫోల్డ్ అయ్యాక ఫోర్త్ ఫోల్డ్ ఎలా చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను. 3 ఫోల్డ్స్ అయిపోయినాయి కదా, ఫోర్త్ ఫోల్డ్ ఎక్స్ట్రా లార్జ్ ఎట్లా ఉంది, ఎక్స్ట్రా లార్జ్ అన్నిటికంటే తక్కువ ఉండే షేప్ మనకి రైట్ సైడ్ ఉండాల్సింది ఎక్కువ ఉండే షేప్. అలా నేను చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. అలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు లైన్ అయితే వస్తుంది కదా, ఆ లైన్ మనకి ఇంపార్టెంట్ అన్నమాట. మళ్ళీ ఓపెన్ చేసుకోండి. ఈ లైన్ ఉంటుంది కదా, ఈ లైన్ మీద ఒక చిన్న పెన్సిల్తో ఫుల్ స్టాప్ పెట్టుకోవచ్చు. ఫుల్ స్టాప్ పెట్టుకుని దాంతో పెటల్స్ గీయాలి. నేను చూపిస్తున్నట్టు పెటల్స్ అయితే గీయాలి. ఇలా పెటల్స్ గీసి దీన్ని కట్ చేయాలన్నమాట. పర్ఫెక్ట్ పెటల్స్ అయితే రావాలి. చూడండి, ఏది అయితే ఎక్కువ అవ్వద్దు తక్కువ అవ్వద్దు. ఇలా కట్ చేసుకున్నాక ఈ మధ్యలో ఉన్న బోర్డర్ని అయితే తీసేసుకోవాలి. లైక్ ఇలా ఓపెన్ చేస్తే మనకి మంచి ఫ్లవర్ అయితే ఓపెన్ అవుతుంది. నీట్గా ఓపెన్ చేసుకుంటే ఇదిగోండి. బాయ్ గాయ్స్.